గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నా కామెంట్స్ బాక్స్లో చెప్పడం మర్చిపోకండి, ఓకేనా? ఇవాళ మనమైతే శారీకి, సిల్క్ శారీకి, పట్టు శారీస్కి కుచ్చులు ఎలా వేయాలో చూపిస్తానండి. ఈ శారీకి మనం ఇప్పుడు కుచ్చులు వేసుకోవడానికి మనకు కావాల్సినవి జెరీ థ్రెడ్, సిల్క్ థ్రెడ్ అండ్ ఇలాంటి మన లేడీస్ కార్నర్లో దొరుకుతాయి ఫ్లవర్స్, గోల్డ్ ఫ్లవర్స్ అండ్ ముత్యాలు, స్మాల్ సైజ్ ఫ్లవర్లో పెట్టేదానికి ముత్యాలు, ఫ్యాబ్రిక్ గ్లూ, కొంచెం పెద్ద సైజ్ నీడిల్, సీజర్, అంతేనండి. ఈ డిజైన్ మనకు ఈ కుచ్చులు 15-20 మినిట్స్లోనే అయిపోతాయండి. చాలా త్వరగా ఈజీగా కుట్టుకోవచ్చు. బిగినర్స్ కూడా, అసలు శారీకి కుచ్చులు వేయడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా నేర్చేసుకుంటారండి. ఫస్ట్ అయితే మనము ఇలాంటి ప్యాడ్కి సిల్క్ థ్రెడ్ని తీసుకొని ఇలా రోల్ చేసుకోవాలి. 1 సెకండ్. ఇలా 15 చుట్లు, 15 కానీ 15 కానీ 20 కానీ ఇలా రోల్ చేసుకోవాలండి. ఇలా రోల్ చేసుకొనేసి ఇక్కడ సెంటర్లో కట్ చేసుకొని నీడిలోకి ఎక్కించుకోవాలి, ఓకేనా అండి? నేనైతే మీకు చూపించడం కోసం చూపించాను. ఆల్రెడీ నేను నీడిల్కి సూది దారం ఎక్కించేసాను. ఇలా శారీకి ఇలా దారంకి గుచ్చుకున్న తర్వాత, సూదికి దారం ఎక్కించుకున్న తర్వాత, మనం ఏదైతే కార్నర్ పాయింట్ ఉందో కార్నర్ పాయింట్కి ఇలా గుచ్చుకునేసేసి ఇలా పైకి లాక్కొని మనకి ఎంత లెంత్ అయితే కావాలో అంత లెంత్ వరకు ఇలా అన్ని లెవెల్గా ఉండేలా చూసుకొని, ఇలా మనకి ఎంత సైజ్ అయితే కావాలో నాకైతే ఈ సైజ్ సరిపోతుందండి. ఈ సైజు వరకు ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఆల్రెడీ చిన్న సైజ్ నీడిల్కి గోల్డ్ జరీ దారం ఎక్కించేసుకొని ఇలా మన కార్నర్ పాయింట్ ఏదైతే ఉందో, శారీకి కార్నర్ పాయింట్ ఏదైతే ఉందో అక్కడ ఇలా గుచ్చుకొనేసేసి నాటేసేసుకోవాలి. ఫస్ట్ నాటేసుకోవడం వల్ల ఏంటంటే ఫ్యూచర్లో ఇది మనం వాష్ చేసినా కూడా ఊడిపోకుండా ఉంటుందండి. ఇలా గుచ్చుకోవాలి, అలాగే రోల్ చేసుకోవాలి. ఒక 3-4 టైమ్స్ గోల్డ్ జరీ ద్వారంతో ఇలా రోల్ చేసేసుకోవాలండి. ఇలా ఎండింగ్లో మళ్ళీ ఒకసారి నాటేసుకోవాలి. ఇలా నాటేసుకోవడం వల్ల మనం వేసిన కుచ్చు అనేది ఊడిపోకుండా లూజ్ అవ్వకుండా ఉంటుందండి. ఇలా నాటేసుకున్న తర్వాత కట్ చేసేసుకొని మళ్ళీ దీని ఎడ్జ్ ఏదైతే ఉందో ఇక్కడ ఎడ్జ్ దగ్గర చిన్న నాటేసేసుకోవాలి. నాటేసేసుకొని మనం ఎక్కడైతే ఫస్ట్ దారం అయితే తీసుకున్నామో దాని కింది నుంచి ఫ్లవర్ కుట్టడం కోసం నీడిల్ పైకి తీసుకొనేసి ఒక ఫ్లవర్ గుచ్చేసుకొని ఇందులోకి, అలాగే సెంటర్లో మనం గోల్డ్ బీడ్స్ కానీ ముత్యాలు కానీ యూజ్ చేయొచ్చండి. నేనైతే గ్రీన్ కలర్ శారీకి తీసుకుంటున్నాను కాబట్టి వైట్ బాగా ఎలివేట్ అవుతుందనేసి వైట్ తీసుకున్నాను. వైట్ కలర్ ముత్యంలోకి ఫ్లవర్ పైన ఒక ముత్యం, మనం ఏ హోల్లో నుంచి అయితే ఇప్పుడు ఈ ఫ్లవర్ పైన ఒక చిన్న ముత్యం వేసాం కదా, ఎక్కడి నుంచి అయితే తీసుకున్నామో ఈ ఫ్లవర్ హోల్లో నుంచి ఇలా లోపలికి దించేయాలి. ఇలా లోపలికి దించడం వల్ల అప్పుడు ముత్యం అనేది ప్లేస్ అవుతుంది. అదే ప్లేస్లో ఇలా స్టిఫ్గా ఉంటుందండి, ఓకేనా అండి? అర్థమైంది అనుకుంటున్నాను. నేనైతే ఇలా బ్యాక్ సైడ్ మళ్ళీ నాట్ వేసేసుకోవాలి. మనం ఫ్లవర్ కుట్టుకున్న తర్వాత బ్యాక్ సైడ్ మాత్రం స్టిఫ్గా అన్నింటికి గోల్డ్ జరీ కానీ కుచ్చుకు కానీ నీట్గా ముళ్ళు వేసుకోవడం మర్చిపోకండి. బై మిస్టేక్ వాష్ చేసేటప్పుడు లూజ్ అయిపోయి కట్టే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి నీట్గా నాట్ వేసుకోండి. అలాగే నెక్స్ట్ ఇంకో దానికి కూడా చూపిస్తాను మీకు అర్థమయ్యేదానికి. హలో ఫ్రెండ్స్,
ఇదిగోండి ఇలా మనం కుచ్చు కుట్టుకున్న తర్వాత ఎక్కడైతే కార్నర్ పాయింట్ ఉందో అక్కడ నుంచి ఇలా సూదిని పైకి తీసుకొనేసేసి ఒక ఫ్లవరు ఒక ముత్యం ఇలా కుచ్చుకునేసి చిన్న నార్మల్ సూది నార్మల్ దారమైన తీసుకోవచ్చు, లేదంటే మనం గోల్డ్ జరీ దారమైన తీసుకోవచ్చు. గోల్డ్ జరీ దారం ఏంటంటే కొంచెం డెలికేటెడ్గా ఉంటుంది, సో నార్మల్ థ్రెడ్ అయినా తీసుకోవచ్చు. ఇలా ఫ్లవరు ముత్యం గుచ్చుకున్న తర్వాత ఫ్లవర్ హోల్ ఏదైతే ఉందో మళ్ళీ అందులోకి సేమ్గా గుచ్చేయాలి లోపలికి. అప్పుడు ఇలా కనిపిస్తుంది కదండి, ఇలా రీప్లేస్ అవుతుంది ముత్యం. ఇప్పుడు దీన్ని బ్యాక్ సైడ్కి తిప్పుకొని ఇలా నాటేసేసుకోవాలి. ఇలా గుచ్చుకొని ఇలా ఏ దారం అయితే తీసుకున్నా ఆ దారంలోంచి మధ్యలోంచి ఇలా గుచ్చేసుకొని ఇలా లాగేస్తే నాటు పడిపోతుంది. ఓకేనా అండి, అర్థమైందా? అయిందని నేను అనుకుంటున్నాను. ఫైనల్గా ఈ కుచ్చులు ఇలా ఉంటాయి. అవుట్లుక్ ఇలాంటి స్మాల్ బ్యూటిఫుల్ వర్క్ తయారవుతుందండి కుచ్చులు.